హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ రాజ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ని లైక్ షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఏంటంటే స్వర్ణగిరికి చాలామంది వెళ్తున్నారు. రీసెంట్గా చాలామంది పోస్ట్ పెడుతున్నారు. మనం కూడా వెళ్తే పని అయిపోతుంది అని చెప్పేసి అసలు అనుకోలేదు, ప్లాన్ ఏం లేదు వెళ్ళాలని. మా సిస్టర్స్ వచ్చుండే, ఇంకా సిస్టర్స్ మేమందరం కలిసి స్వర్ణగిరికి వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి. ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో ఆ లైటింగ్ ఆ వ్యూ అంతా బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మేము 5:30 అలా స్టార్ట్ అయ్యాము. కాకపోతే టెంపుల్కి వెళ్ళేసరికి 6:30 to 7 వరకు దేవుడికి పూజ జరుగుతుందంట. సో టెంపుల్ క్లోజ్ చేసేసారు. దర్శనానికి ఎలా ఉన్నారో చూడండి, క్యూ లైన్లో అందరూ. ఇంకా చేసేది ఏముందిలే అని చెప్పేసి టెంపుల్ అంతా విజిట్ చేసాము మేము. చూడండి అందరు జనాలు ఎలా లైన్లో నిల్చున్నారో. దాదాపు 27 అడుగుల పెద్ద హనుమాన్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఈ హనుమాన్ని కార్యసిద్ధి హనుమాన్ అంటారంట. చూడడానికైతే చాలా అంటే మనకి కలర్స్ అవి యాడ్ చేయకుండా చాలా బాగున్నాడు. దర్శనం అయితే చేసుకున్నాము మేము. క్రౌడ్ చూసారు కదా ఎలా ఉందో. అసలు సమ్మర్ కదా, ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి అని అందరూ హాలిడే ట్రిప్స్ లాగా వచ్చి దర్శనం చేసుకున్నారు అందరూ. చూడండి క్రౌడ్ ఎలా ఉందో.
ప్లేస్ని వేద పుష్కరిణి అంటారంట. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. అసలు వ్యూ ఎంత బాగుందంటే లైవ్లో చూడాలి అసలు మీరు. ఆ లైటింగ్స్, ఆ జనాలు అయితే అసలు మామూలుగా లేరు ఆ ప్లేస్లో. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళాలి మీరు. టెంపుల్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాము. ఇంకా అందరం అలసిపోయాము. పులిహోర ఇంకా లడ్డు ప్రసాదం తీసుకున్నాము. ఇంకొక ప్లేస్లో కూర్చొని అందరం కలిసి తిన్నాము. మీరు కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అంటే రిస్ట్రిక్టెడ్గా ఇక్కడ వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు అని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. చాలా బాగుంది.
టెంపుల్ నుంచి బయటకైతే వస్తున్నాము. టెంపుల్లోకి వెళ్తే అసలు మీకు టైం కూడా తెలియదు. ఆ ప్లేసెస్ చూడడానికి మీకు టైం సరిపోతుంది. కాకపోతే మేము దర్శనం చేసుకోలేదు, అనుకోకుండా వెళ్ళాము, టైం సరిపోలేదు మాకు. ఇంకా నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. చాలా బాగుంది ప్లేస్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. గోవిందా